మానవత్వంపై జరిగే అత్యాచారాల గురించి మాట్లాడాల్సి వస్తే అన్నిటికంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. జర్మనీ యొక్క డిక్టేటర్ వల్ల వరల్డ్ వార్ II మొదలైంది. ఇందులో 7 కోట్ల జనాలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఈ వీడియోలో మీరు హిట్లర్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇవి మీరు ఇంతకుముందు ఎప్పుడు కని విని ఎరగనివి. అందుకే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హిట్లర్కి యూదులు అంటే చాలా ద్వేషం ఉండేది. యూదులను అతను అపవిత్రులుగా భావించేవాడు. ఏదైనా తప్పు జరిగితే యూదుల వల్లనే జరుగుతుంది అని చెప్పేవాడు. ఇలాంటి ఒక అసూయ భావన వల్ల అతను 60 లక్షల మంది యూదులను చంపేశాడు. హిట్లర్ మొదటి ప్రియురాలు ఒక యూదురాలు. కానీ హిట్లర్కి తన ప్రేమను వ్యక్తపరిచే ధైర్యం ఉండేది కాదు. ప్రపంచాన్నే భయభ్రాంతులను చేసిన ఈ మనిషిలో ఒక అమ్మాయితో మాట్లాడే ధైర్యం కూడా ఉండేది కాదు. ఒక అంచనా ప్రకారం హిట్లర్ ఒక జాతి వివాదాల వల్ల రెండవ ప్రపంచానికి ముందు సుమారు 1,50,00,000 మంది జనాలు ప్రాణాలు కోల్పోయారు. మరియు రెండవ ప్రపంచ యుద్ధంలోనే సుమారు 7 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. హాలోకాస్ట్ ఈ యోధులను అంతమొందించడానికి చేసిన ఒక కుట్ర. ఈ హాలోకాస్ట్ సమయంలో హిట్లర్ టార్చర్ క్యాంపులను నిర్వహించేవాడు. వీటిని కాన్సంట్రేషన్ క్యాంప్ అని చెప్పేవాళ్ళు. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చెబుతారు ఇది నరకం కన్నా భయంకరమైనదని. ఎందుకంటే ఇక్కడి ఖైదీలను ఎంతో క్రూరంగా చంపేస్తారు నాజీ సైనికులు. ఇలాంటి ఎన్నో కాన్సంట్రేషన్ క్యాంపులను హిట్లర్ నడిపాడు. కానీ ఆశ్చర్యపరిచే నిజం ఏంటంటే ఈ క్యాంప్ని చూడడానికి హిట్లర్ ఏ రోజు కూడా వెళ్ళలేదు. హిట్లర్ యొక్క పాలన వల్ల ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంతటి సైంటిస్ట్ కూడా జర్మనీ వదిలి అమెరికాను శరణు కోరాడు. మీకు తెలుసా, ఇంతటి విధ్వంసాన్ని సృష్టించిన హిట్లర్కు 1939లో రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఇతన్ని శాంతి దూతగా అని భావించి నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. 1938లో అమెరికాలోని టైమ్స్ మ్యాగజైన్ హిట్లర్కు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అనే టైటిల్తో సత్కరించింది. మానవత్వాన్ని నశింపచేసిన హిట్లర్ కూడా ఒక ఆస్తికుడే. అతను దేవుళ్ళని నమ్ముతాడు. ఆధునిక యుగంలో హిట్లర్ ధూమపానాన్ని వ్యతిరేకించాడు. అతను ధూమపానాన్ని హానికరం అని అందరికీ తెలిసేలా ప్రకటించాడు. ఇంతటి నరమేధాన్ని చూపిన హిట్లర్ పూర్తిగా శాకాహారి అని చెబితే మీరు నమ్ముతారా? అతను జంతువుల హింసకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చాడు. జంతువులపై జరిగే హింసను ఆపగలిగాడు. కానీ మానవులపై జరిగే అనేక అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఆశిస్తున్నా ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు ఇష్టమైందని. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.